ఇండియా రాజ్యాలను జోహార్ రవణ, జోహార్ రవణ, జోహార్ రవణ, జోహార్ రవణ. మన దీంట్లో మనమే ఏదైతే ఇప్పుడు మన ప్రోగ్రామ్ జరుగుతుందో అది లైవ్ గా మన పార్టీ తెలుగుదేశం పార్టీ ఏదైతే మన యూట్యూబ్ లో ఛానల్ ఉంటుందో దాంట్లో లైవ్ వస్తుంది. ఎవరు కూడా వాళ్ళ ఫోన్లోనే రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. మాట్లాడినప్పుడు దయచేసి మధ్యన పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాటి పరిస్థితుల్లో పరిస్థితి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉండడానికి ఇల్లు లేవు పెట్టడం జరిగింది. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు పేద ప్రజల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీ వచ్చిన తర్వాతనే హలో గుండీటి అనిల్, అధికార ప్రతినిధి బీసీసీఎల్ టౌన్. కరోనా మన చేతులు కూడా మొలకలు వచ్చినాయి. సార్ సంతోషం అయిపోయిందమ్మా. ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పార్టీ పెట్టి ఈ రోజుటికి 44 ఏళ్ళు అయింది. అంటే 1982 హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఒక విప్లవం పురుడు పోసుకుంది. అంటే ఈ రాష్ట్రాన్ని మార్పు వైపు నడిపించే ఒక విప్లవం. వెనకబడిన తరగతులను, వెనకబడిన వర్గాలను ముందుకు తీసుకొచ్చే విప్లవం. ఆర్థిక సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాట మొదలైన విప్లవం. ఆ విప్లవం పేరే తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టింది మన అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకన్నిటికీ వ్యతిరేకంగా, అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, అన్న నందమూరి తారక రామారావు గారు రోడ్డు మీదకి వచ్చి ప్రజల సమస్యలు నా సమస్యలని, నా మాట ప్రజల సమస్యల్ని నా నోటి నుంచి నేను బయటికి చెప్తానని ప్రజల మధ్యకు వస్తే 9 నెలల్లోనే గవర్నమెంట్ మార్చుకునే అంత సత్తా ప్రజలు తీసుకొని వచ్చినారు. తెలుగుదేశం పార్టీ మొదలు పెట్టినప్పటి నుంచి, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ పార్టీలో నాయకుల కన్నా గొప్పవాళ్ళు, మార్పుని సాధించగలిగిన మొండి వాళ్ళు ఎవరంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే. ఎందుకంటే పార్టీ రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడే కార్యకర్త అనేవాడికి ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఉడుకుందే, ఇప్పుడు మన మధ్యలో ఈ ఉడుకు లోపల ఉడుతుంది అనమాట. రాష్ట్రం వెనకబడతాందన్నా, రాష్ట్రం సమస్యల్లో ఉందన్నా, లేకుంటే పార్టీ ఇబ్బంది పడుతుందన్నా, పార్టీ సమస్యల్లో ఉందన్నా, ఎక్కడ లేని ఉడుకు పుట్టుకొస్తుంది అనమాట. మనకు వారసత్వంగా వస్తుంది రాష్ట్రంలో. అది తెలుగుదేశం పార్టీ జెండాని పట్టుకున్నా, కలిసి నడిచిన తెలుగుదేశం పార్టీ వాళ్ళతో నడిచిన వాళ్ళందరికీ కూడా మనం ఒక జబ్బు పట్టించినట్లు పట్టిస్తామన్నమాట చైతన్యాన్ని. ఏ పార్టీలో కార్యకర్తగా అంత చైతన్యం ఉండదు.
ఈ పార్టీలో నాయకులకు కూడా అంత చైతన్యం ఉండదు, కానీ ఈ పార్టీలో కార్యకర్తలకు ఖచ్చితంగా ఆ చైతన్యం ఉంటుంది. మనతో పాటు నలుగురు కలిసి తిరిగినారంటే వాళ్ళందరికీ మనం ఇది వంట పట్టించేస్తాం. సమస్య ఉందంటే వాళ్ళు నిలబడండి, పోరాడండి, పోరాడి సాధించండి అనే ఒక బలాన్ని మనము ఒక బలాన్ని, ఒక చైతన్యాన్ని మనం కూడా ప్రజలందరికీ కూడా మనము నేర్పిస్తాం అన్నమాట. ఈరోజు ఇప్పుడు వక్తలు చాలా మంది మాట్లాడుతూ ధర్మవరంలో ఆ రోజున్న పరిస్థితుల గురించి చెప్పుకుంటూ వచ్చారు. మొన్న 5 ఏళ్ల కిందటి పరిస్థితుల గురించి కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఆ రోజున్న పరిస్థితుల్లో వాస్తవంగా చెప్పాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దీని గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎంతో మంది ఆ సమస్యల నుంచి మనం బయటకు వచ్చాం. 2 ఏళ్ళు ఇబ్బంది పడే పరిస్థితుల్లో నుంచి ఎట్లా నాయకత్వం, ఎట్లా అవతల పార్టీ ఎక్కడ చూసినా ఈ రంగం చేస్తా అంటే ఎందుకురా అని చెప్పి చాలా మంది భయపడి వద్దులే అనుకునే పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నీతో పాటు మేమున్నాం, ఈ నియోజకవర్గంలో మేమున్నంత వరకు జెండా ఎగరేస్తామని చెప్పి మీరు ధైర్యంగా ముందుకు వచ్చి మాకు ధైర్యం ముందు నడిపించారు. నాకు వాస్తవంగా ధైర్యం లేదు. ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేసుకోగలుగుతాం ఈ నియోజకవర్గాన్ని, ఎటు కాని పరిస్థితుల్లో ఉంది. చాలా కష్టమైన పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలోకి అడుగు పెట్టాం. దీన్ని సాధించుకోలేం, దీన్ని నిలబెట్టుకోలేం అనే నమ్మకం అనేది వాస్తవంగా చాలా అధైర్యపడిన నమ్మకం అనేది కూడా నాలో లేని పరిస్థితి. వచ్చి 4 రోజులు కూర్చుంటే 4 రోజుల్లో ఈడ నామినేషన్లే కాదు ఇంకొంచెం సమయం ముందే వచ్చుంటే గెలుపును కూడా సాధించగలుగుతాం ధర్మవరంలో అని చెప్పి స్థాయిలో ఈ నియోజకవర్గంలోని కార్యకర్తలు ముందుకు నడిపించారు. ఎప్పుడు ఈ నియోజకవర్గంలో ఇబ్బంది వచ్చినా, ఎప్పుడు ఆ పార్టీ జెండాకి ఇబ్బంది వచ్చినా, ఎక్కడ నాయకుడికి ఇబ్బంది వచ్చినా మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిలబడ్డారు. ఇది చరిత్ర. ఈ నియోజకవర్గంలో జిల్లా అంతటి గురించి మాట్లాడు, రాష్ట్రం అంతటి గురించి మాట్లాడను, కానీ మన నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది చరిత్రే. కార్యకర్తలే ఇక్కడ పార్టీని నిలబెట్టుకుంటూ ముందుకు తీసుకొచ్చారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనము బీజేపీకి మనం టికెట్ ఇచ్చినా అంత ధైర్యంగా అందరూ ముందుకొచ్చి ఎటువంటి భేజాలు లేకోకుండా ఈ రాష్ట్రంలో, ఈ నియోజకవర్గంలో కూటమి పార్టీలు గెలవాలి, గెలిస్తేనే ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలుగుతామని చెప్పి నమ్మి ఇక్కడ కాదు మనం చూడాల్సింది పైన చంద్రబాబు నాయుడు గారిని అని చెప్పి ప్రతి ఒక్కరూ దాన్ని మనసులో పెట్టుకొని ముందుకు వచ్చారు, ముందుకు వచ్చి గెలిపించుకున్నారు. ఇందులో కూడా గొప్పతనం కార్యకర్తలది అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే నాయకులుగా మేము ముందుకు నడిపిస్తా అంటే మాకంటే ముందుగా ఎట్ట చేయాలి, ఏం చేయాలి, ఇంకా కొత్త పద్ధతులు మనం ఎట్ట ముందుకు వెళ్ళాలి అని చెప్పని వాళ్ళ ఎలక్షన్ నెల రోజులకు కూడా కార్యకర్తలందరూ కూడా కలిసి రావడం అనే విషయాన్ని కూడా ఎప్పటికీ మేము గుర్తుపెట్టుకుంటాం. మరి అదే రకంగా ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చూసుకుంటే ఒక్కసారి ఎప్పుడు రాష్ట్రం ముందుకు వెళ్ళిందన్నా, ఎప్పుడు అభివృద్ధి పదంలో ముందుకు నడిచిందన్నా, ఎప్పుడు కొత్త పథకాలు బయటకు వచ్చినాయన్నా, లేకుంటే ఎప్పుడు కొత్త ప్రాజెక్టులు ముందుకు వచ్చినాయంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడే అనే విషయాన్ని మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం అంద్రినీవా, ఈరోజు అదే రకంగా కియా ఫ్యాక్టరీ, ముఖ్యంగా మన జిల్లా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మన జీవనాడులు ఈ పార్టీ, మన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మనం సాధించుకోగలిగామనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా సరే ఏదైనా మార్పు రావాలంటే, ప్రజల్ని పైకి తీసుకురావాలంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడే జరిగిందనే విషయాన్ని దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలని మీకు అందరికీ తెలియజేస్తూ, ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన ఈరోజు మన పార్టీకి పునాది వేశారో తెలియదు, కానీ ఆ రోజు నుంచి ఈరోజు 44 ఏళ్ళు, ఇంకో 100-200 ఏళ్ళు కూడా ఈ పార్టీ నిలబడుతుంది, ఈ రాష్ట్రం కోసం నిలబడుతుంది, ఈ రాష్ట్ర ప్రజల కోసం నిలబడుతుంది అని చెప్పి నేను ప్రగాఢంగా ఈరోజు చాలా గర్వంగా నేను ఈరోజు మీ అందరి ముందు నేను చెప్పుకోగలుగుతున్నాను. కాబట్టి అంతటి చరిత్ర కలిగిన పార్టీ, ఒక విలువలు కలిగిన పార్టీ ఈరోజు ఒక అవసరం కోసం, రాష్ట్ర అవసరం కోసం ఆవిర్భవించిన పార్టీ. ఇటువంటి పార్టీలో మనం ఉండడము, ఇటువంటి పచ్చ కండువాలు మన మెడలో ఉండడం కూడా మనం దీన్ని చాలా గర్వంగా భావించి మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం, బాధ్యత మనం అందరి మీద ఉందని చెప్పి అందరికీ తెలియజేస్తూ, ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే, తెలుగుదేశం పార్టీ నాయకుడు అంటే ఒక క్రమశిక్షణతో ముందుకెళ్లే వ్యక్తి అని చెప్పి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు మన తరమే కాదు, రాబోయే తరానికి కూడా మనం ఈరోజు
మనమేంటి, మన కుటుంబ పరిస్థితులు ఏంటి, మన గ్రామం ఏంటి, లేకుంటే మన కుటుంబ గ్రామంలో ఏ రకంగా ఉందని ఏ రకంగా చెప్పుకుంటామో తెలుగుదేశం పార్టీ గురించి కూడా రాబోయే తరాలకు మనం అదే రకంగా చెప్పుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని మీకు అందరికీ నేను తెలియజేస్తున్నా. ఈ పార్టీ ఉంటేనే ఈ రాష్ట్రం ముందుకు పడుతుంది. ఈ రాష్ట్రం ముందుకు నడుస్తుందంటేనే ఒక బృహత్తమైన కార్యక్రమంలో మనమంతా కూడా భాగమవుతున్నామనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జోహార్ జోహార్ రవణ, జోహార్ రవణ. అంటే పార్టీ పెట్టి 44 ఏళ్ళు అవుతూ వస్తుంది. గత 44 ఏళ్ళ కాలాన్ని ఒకసారి మనం తిరిగి చూసుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, గవర్నమెంట్ అనేది ప్రజల కోసమే పని చేయాలి అనే ఒక నినాదంతో ముందుకొచ్చిన పార్టీ. అందులో ఈ సంక్షేమం కానీ, ప్రజల అభివృద్ధి కానీ, లేకుంటే రాష్ట్ర అభివృద్ధి కానీ తెలుగుదేశం పార్టీ సమయంలోనే అది మొదలవుతూ వచ్చింది. ఈ రాష్ట్రంలోని రాజకీయాలు కావచ్చు, లేదంటే సామాజికంగా కావచ్చు మార్పులు కూడా జరుగుతూ వచ్చాయి. అందులో నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలోనే జరిగిన మార్పుల్లో ఒక ముఖ్య పాత్ర పోషిస్తే, రాజకీయపరమైన మార్పుల్లో మరి మనకి ఏదైనా డెవలప్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే ఈ రాష్ట్రం అనేది తన కాళ్ళ మీద తను నిలబడుకునే పరిస్థితి తీసుకొని వచ్చారు. ఈరోజు కూడా రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలన్నా, రాష్ట్రానికి ఈరోజు రాజధాని లేని రాష్ట్రానికి కూడా ఒక రాజధాని నిర్మిస్తూ మరి ఈరోజు ఎక్కడైతే కరువు వెనకబడిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ ఈరోజు ఫ్యాక్టరీల ద్వారా కావచ్చు, కంపెనీలు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వచ్చి దాంతోపాటు రైతుల్ని ఉద్ధరించడానికి ఈరోజు నీళ్ళని ఎక్కడైతే ఉన్నాయో, ఎక్కడో కృష్ణా జలాలని, ఎక్కడో ఉన్న కృష్ణా జలాలని ఈరోజు చిత్తూరు, అనంతపురం వరకు తీసుకురాగలుగుతున్నాయంటే ఆ గొప్పతనం కూడా చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడైనా సరే ప్రజల చైతన్యం, ప్రజల అభివృద్ధి, దాంతోపాటు రాష్ట్ర అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్యమంత్రి ఎజెండాగా పెట్టుకొని ఈరోజు ముందుకెళ్లే పరిస్థితి. అదే రకంగా ఈ రాష్ట్రం ఇన్ని రోజులు నిలబడగలిగింది అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు లేకుంటే నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తి మాత్రమే కాదు. ఈరోజు నారా లోకేష్ గారు ఈరోజు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బలంగా నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్నారు. ఒకప్పటి నుంచి కూడా కార్యకర్తలు ఈ పార్టీకి బలంగా ముందుకు వస్తున్నారు. గుర్తించి ఈరోజు నారా లోకేష్ గారు కూడా మనకు ముందుకు అదే రకంగా ముందుకు తీసుకెళ్తున్నారు కార్యకర్తలు అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. అదే రకంగా 44 ఏళ్ల చరిత్ర, ఇక్కడి నుంచి ఇంకొక 100-200 ఏళ్ల చరిత్రను కూడా మనం చూడబోతున్నాం. ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఒక ముఖ్య పాత్ర తెలుగుదేశం పార్టీ కూడా పోషించబోతున్నది. ఖచ్చితంగా అండి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి ఆవిర్భావం నుంచి కూడా ఈ రోజు దాకా కార్యకర్తల భుజాల మీదనే తెలుగుదేశం పార్టీని మోసుకుంటూ ముందుకు వచ్చారు. ఖచ్చితంగా వారికి అందాల్సిన గుర్తింపు లేటు కావచ్చు, కానీ గుర్తింపు లేకుండా పోయే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండదు. ఈరోజు లేట్ అయితే లేట్ అయిండొచ్చు, అంతేగాని గుర్తింపు లేకుండా పోయే పరిస్థితి. కానీ కొన్ని కారణాల వలన అది ఇదే కావచ్చు, కానీ అది మాత్రం ఇది కాదు. కానీ ఎవరైనా సరే ధైర్యంగా ముందుకెళ్ళాలి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో మనం చూసుకున్నట్లయితే గుర్తింపు అనే దానికంటే కూడా వాస్తవంగా ప్రతి కార్యకర్త ఒక నాయకుడిలాగా ఈరోజు గ్రామంలో కానీ లేకపోతే ఏ సమస్య మీద కానీ పోరాటం చేసే పరిస్థితి. సో గుర్తింపు అనేది కొత్తగా ఇచ్చే తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే 40 ఏళ్ల చరిత్రలో ఈరోజు పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు దాకా ఏ పార్టీకి మారకోకుండా నిలబడిన వాళ్ళు. వాస్తవం ఈరోజు ధర్మారమే మనం చూసుకున్నామంటే సందర్భం రాలేదు కాబట్టి, చేయలేకపోయాం కాబట్టి చాలామంది మీకు సన్మానాలు బయటికి రాలేని వాళ్ళు, బయటికి రాని వాళ్ళు, ఇంకా బయటికి మాకు తెలియని వాళ్ళు కూడా పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు దాకా పార్టీలో అదే రకంగా నిలబడిన వాళ్ళు, పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు దాకా నిలబడి పార్టీని బలోపేతంగా ముందుకు గ్రౌండ్లో నడిపిస్తున్న వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా కానీ చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారందరికీ అదే రకమైన గుర్తింపు ఖచ్చితంగా వస్తుంది. ఆ గుర్తింపుని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇస్తుంది.